హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం ఎడ్యూస్కిల్స్ ఇంటర్న్షిప్స్ కి సంబంధించిన ANSYS స్ట్రక్చరల్ అనాలిసిస్ ఎసెన్షియల్ వర్చువల్ ఇంటర్న్షిప్ లో కోర్స్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత కోర్సెస్ అనేటివి ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకున్న కోర్సెస్ ని ఎలా కంప్లీట్ చేయాలి, ఆ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ గా మనము వర్క్ స్పేస్ యొక్క లెర్నింగ్ పేజ్ ని అక్కడ ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఆ ప్రింట్ చేసిన తర్వాత ఎడ్యూస్కిల్స్ పోర్టల్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్ గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ అనేటివి నేను పోస్ట్ చేయడానికి ఇంకా కొద్దిగా స్ట్రెంత్ అనేది వస్తుంది. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీకు ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఇక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్ తీసేసి నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేస్తాను. సో ఆ మెయిల్ ఐడికి మీరు ఆ స్క్రీన్ షాట్ని ఫార్వర్డ్ చేస్తే నేను మీకు ఆ ప్రాసెస్ డాక్యుమెంట్ అనేది నేను ఆ మెయిల్లో మీకు షేర్ చేస్తాను. మీకు దాని ఎనీ టైప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాసెస్ డాక్యుమెంట్ కావాలన్నా కూడా నేను అక్కడ మెయిల్లోనే ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ మెయిల్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో మనము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే సో మనకు ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆన్ ANSYS ఇన్నోవేషన్ స్పేస్. సో నేను లాస్ట్ 2 వీడియోస్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చెప్పాను. సో ఇక్కడ మీకు వీడియోస్లోకి వెళ్తే ఫస్ట్ హౌ టు స్టార్ట్ ANSYS ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్స్ బేసిక్ వర్చువల్ ఇంటర్న్షిప్స్. సో ఈ వీడియోలో మనకు టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోని ఫస్ట్ వాచ్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ప్రాసెస్ అనేది నీట్గా అర్థమవుతుంది. సో నేను ఇంకోసారి కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు లర్నింగ్ పేజెస్లో ఫస్ట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది మెయిల్కి. ఆ మెయిల్లో మీ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే ఆ ఓటీపీ అనేది ఈ విధంగా ఉంటుంది. సి లైక్ దిస్. సో నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్రియేట్ అయిన అకౌంట్ టు కంటిన్యూ అని మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింటాను. సో ఆ వీడియోని ఫాలో అవ్వండి, మీకు నీట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సి మీకు ఇక్కడ కోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేసింటారు. ఇక్కడ ANSYS కోర్స్ అనాలిసిస్ ట్రాక్ ఫౌండేషన్స్. సో ఫస్ట్ ఫేజ్ లో మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫౌండేషన్స్ ఇన్ స్ట్రెస్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్. సో మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ కోర్స్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో మీరు ఏదైతే అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని అక్కడ ఎంటర్ చేయండి. లాగిన్ ప్రాసెస్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని వస్తుంది. ఫౌండేషన్ ఇన్ స్ట్రెస్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడ టేక్ దిస్ లర్నింగ్ ట్రాక్. సో టేక్ దిస్ లర్నింగ్ ట్రాక్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ టోటల్గా మనకు 6 మాడ్యూల్స్ అనేటివి ఉన్నాయి. సో ఆ 6 మాడ్యూల్స్లో ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ అనాలిసిస్ ఇన్ సాలిడ్ మెకానిక్స్, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెయిన్ ఇన్ డిఫార్మేషన్ అనాలిసిస్, అండ్ థర్డ్ వన్ ఇస్ స్ట్రెస్ అండ్ లోకల్ ఈక్విలిబ్రియం, అండ్ ఫోర్త్ వన్ ఇస్ వాల్యూమెట్రిక్ అండ్ డివైట్రిక్ బిహేవియర్, అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్, అండ్ సిక్స్త్ వన్ ఇస్ థర్మల్ స్ట్రెయిన్. సో ఫస్ట్ వన్ ని క్లిక్ చేస్తే మనం గో టు కోర్స్ మీద క్లిక్ చేయాలి. స్ట్రక్చర్స్ స్ట్రెస్ అనాలిసిస్ ఇన్ సాలిడ్ మెకానిక్స్, అక్కడ ఫ్రీ మీద క్లిక్ చేయాలి. అక్కడ గో టు కోర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్స్. ఈ కోర్స్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఫైనల్గా ఇక్కడ ఇంట్రడక్షన్ టు సాలిడ్ మెకానిక్స్, ఇక్కడ కొన్ని టోటల్గా 6 లెసన్స్ ఉంటాయి. ఆ 6 లెసన్స్ మిడిల్లో ఒక క్విజ్ అనేది ఉంటుంది. ఆ క్విజ్ కంప్లీట్ చేసిన తర్వాత కన్ఫర్మ్గా మీరు సర్వేస్ అనేటివి కంప్లీట్ చేయాలి, లేకుంటే మీకు ఆ కోర్స్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మీరు ఇక్కడ ఎన్రోల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా ఎన్రోల్ అవుతుంది. లైక్ దిస్. మీరు కంప్లీట్ అయిన తర్వాత మార్క్ కంప్లీటెడ్. మీరు ఎప్పుడైతే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో ఇంట్రడక్షన్ టు సాలిడ్ మెకానిక్స్ లెసన్ 1 ఈస్ కంప్లీటెడ్. సో రిమైన్ లెసన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ప్రాసెస్ లోకి వెళ్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు ఈ టోటల్ కోర్సెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో డౌన్ లో మై వర్క్ స్పేస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ వర్క్ స్పేస్ లెర్నింగ్ పేజ్. సో మీ లెర్నింగ్ పేజ్ ని ఇప్పుడు మీరు PDF ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి. ఆ ఫార్మాట్ ఎలా అంటే జస్ట్ విండోస్లో మీ కీబోర్డ్లో Ctrl+P. సో Ctrl+P కొడితేనే సో మీకు ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది ప్రింట్ అని. సో నేను టోటల్గా 2 మెథడ్స్ అనేటివి చెప్తాను ఈ ప్రింట్ అనేది ఎలా చేసుకోవాలో. సో మీరు ఫోన్లో అయినా కూడా, సో ఫోన్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా షార్ట్ కట్ కీ అనేది ఉండదు కాబట్టి మీకు ఇంకో ఫార్మాట్ మెథడ్లో కూడా చెప్తాను ఫోన్లో ఎలా చేసుకోవాలో. సో మీకు ఇక్కడ ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళకైతే సో డెస్టినేషన్ వచ్చేసి సేవ్ యాజ్ PDF, అండ్ పేజెస్ వచ్చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ వచ్చేసి ల్యాండ్స్కేప్ పెట్టుకోండి, మీకు బాగా నీట్గా విజిబుల్ అవుతుంది టోటల్గా. సో అండ్ సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత లైక్ దిస్. దాని తర్వాత మీరు స్టెప్ 2 మెథడ్ 2 వచ్చేసి మనకు ఇక్కడ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో. అక్కడ మనకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేమ్ అదే ఫార్మాట్ లో సేవ్ యాజ్ PDF ఆల్ ఆప్షన్ ల్యాండ్స్కేప్ మెథడ్, క్లిక్ ది సేవ్ మెథడ్. లైక్ దిస్. దీని తర్వాత ఇక్కడ టూల్ ఓరియంటెడ్ మాడ్యూల్ అని ఉంది కదా, ఆ టూల్ ఓరియంటెడ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఇది టూల్ కి సంబంధించినది మాడ్యూల్. ఇది సేమ్ ప్రాసెస్. సో లాస్ట్ టైం నేను ప్రాసెస్ చెప్పాను కదా, సేమ్ టేక్ దిస్ లెర్నింగ్ ట్రాక్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ కోర్సెస్ అనేటివి కంప్లీట్ చేసిన తర్వాత మీకు సేమ్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళేసి అక్కడ లెర్నింగ్ పేజ్ ని ప్రింట్ చేసేసి Ctrl+P, జస్ట్ సేవ్ ది PDF అండ్ అప్లోడ్, సేవ్ చేసుకొని పెట్టుకోండి.
సో నేను ఇందాక చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాసెస్ డాక్యుమెంట్లో ఉంటుంది. ఒకసారి మీరు డౌట్ ఉంటే అక్కడ ఆ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోండి. సో మీకు ఆఫ్టర్ కంప్లీటెడ్ వెరిఫై యువర్ పీడిఎఫ్ ఫైల్. సో ఈ పీడిఎఫ్ ఫైల్స్ని మీరు సేవ్ చేసుకున్నారు కదా, ఇవి ఎక్కడ అప్లోడ్ చేయాలి? సో అదే మీ డౌట్. సో అది ఇప్పుడు ఈ ప్రాసెస్లో చెప్తాను. సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఎడ్యూస్కిల్స్ లాగిన్ మీద క్లిక్ చేస్తేనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పోర్టల్. సో అక్కడ మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, అడ్మిన్ అండ్ స్టూడెంట్. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. మీరు ఏఐసిటి ఎడ్యూస్కిల్స్లో ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో రిజిస్ట్రేషన్ ఐడి చేసుకునేది, సో అక్కడ అది ఎంటర్ చేసేసి మీరు వెరిఫై మీద అక్కడ క్యాప్చా మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత వెరిఫై అండ్ సెండ్ ఓటీపీ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. అక్కడ ప్రాసెసింగ్ అనే ఒక స్టెప్ ఉంటుంది, ఇన్ ప్రాసెసింగ్. సో అక్కడ వచ్చేసి మీకు ఆ లర్నింగ్ పేజ్ ఏదైతే పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకున్నారో, సో అక్కడ ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ ప్రాసెస్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే, సో ఆఫ్టర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ వెరిఫై యువర్ పీడిఎఫ్ ఫైల్ ఆఫ్ వర్క్స్పేస్ పేజ్, యూ విల్ రిసీవ్ అసెస్మెంట్ లింక్ ఇన్ యువర్ రిజిస్టర్ ఈమెయిల్. సో మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఒక 10 మార్క్స్ కానీ ఒక 15 మార్క్స్ కానీ ఉంటుంది. దాంట్లో మ్యాక్సిమం 5 మార్క్స్ పాస్ మార్క్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ అది ఫెయిల్ అయినా కూడా మీకు 1 వీక్ మళ్ళీ రిటర్న్గా రీఅటెంప్ట్ ఎగ్జామ్ అనేది మళ్ళీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి మీకు మెయిల్ అనేది వస్తుంది. సో అప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చు. సో మీరు ఆఫ్టర్ కంప్లీటెడ్ ది అసెస్మెంట్ ఎగ్జామ్, ఒకవేళ మీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతే, సో ఎడ్యూస్కిల్స్ పోర్టల్లో మీకు డౌన్లోడ్ లింక్ అనేది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ పోర్టల్, సో ఈ పోర్టల్లో కూడా ఆ సర్టిఫికేట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. రీసెంట్గా అప్డేట్ చేశారు పోర్టల్ని. ఆ పోర్టల్లో కూడా మీరు సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక పోర్టల్ కూడా ఉంది, ఏఐసిటి ఎడ్యూస్కిల్ సర్టిఫికేట్ డౌన్లోడ్. సో ఏఐసిటి ఎడ్యూస్కిల్స్, సో ఈ పోర్టల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని, సో జస్ట్ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. సో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు మీ ఇంటర్న్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఈ పోర్టల్లో ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ANSYS స్ట్రక్చరల్ అనాలిసిస్ ఎసెన్షియల్ బేసిక్స్ ఆఫ్ ఇంటర్న్షిప్లో రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ప్రాసెస్ అండ్ కోర్స్ యాక్సెస్ ప్రాసెస్, అండ్ యాక్సెస్ చేసిన తర్వాత కోర్సులో ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఆ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎడ్యూస్కిల్స్ పోర్టల్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రాసెస్ చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.